పెళ్లి చేసుకుందామని. జోకులు చేయకు బ్రో. నిజం అక్క, లేచిపోదాం అనుకుంటున్నాం. చంప పగులుతుంది దానికి. ఫోన్ ఎందుకు నాతో మజాకులాడుతారు ఇద్దరికి. సరే కానీ ఏం చేస్తారు మీరు? పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం. ఎట్లా చేసుకుంటావు? పిచ్చి లేచిందా నీకు? తాళి కడతాడు అంతే, పెళ్లి అయిపోతుంది అంతే కదరా. సనా ఇంటికి రా. ఎందుకు అక్క బాధ ఏంటిదంటే ఇప్పుడు మనం లేచిపోతే అక్కకు మళ్ళీ వీడియోలు రావు. అరే అట్లా అనుకోదరా, అది కూడా వీడియోలు పక్కన పెట్టి వాళ్ళ ఇంట్లో వస్తే నా తోలు తీస్తారు. మా పిల్లని ఏం చేసినావని. నువ్వు నాటకాలు చేయకసానా, నాకు బూతులు వస్తున్నాయి, అర్థమవుతుందా? అరే నా ఇష్టం అక్క, నా పెళ్లికి నీ అడ్డం నాకెందుకు ఫోన్ చేసినావు సనా? నీకు చెప్పండి కదా, నువ్వు నీ ఇష్టం అయితే నాకెందుకు ఫోన్ చేసినావు? మనం 10 మందికి చెప్పేటోళ్ళం ఇలాంటివి కొడితే ఏమనుకుంటారు బయట, వీడియోలు అయినా సరే రియల్ అయినా సరే ఇలాంటివి కొట్టద్దు. మనం 10 మందికి చెప్పేటోళ్ళం. మనం ఇప్పుడు ఎవరైనా మనకు పరిచయం అనుకో, మనకు ఫ్యామిలీ కూడా వద్దు, ఇదే నా లైఫ్, ఇదే నా జీవితం అన్నట్టు బిహేవ్ చేస్తాం. అట్లా బిహేవ్ చేయకండి. అంతెందుకు నేను కూడా అట్లనే బిహేవ్ చేసి కుడిచిపోయినా, మొత్తం అన్ని కోల్పోయినా. ఎవరైనా లవ్ చేయండి, కానీ ఫస్ట్ ఒకసారి ఇంట్లో చెప్పండి. ఒక 1 year అయినా ఒప్పుకోరేమో, కానీ 1 year తర్వాత ఖచ్చితంగా ఒప్పుకుంటారు. వాళ్ళు కూడా మన బాధ అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు మన పేరెంట్స్ కాబట్టి.